పార్టీకి వ్యతిరేకంగా పోలేదు, పార్టీకి అనుకూలంగానే నా డివిజన్, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఏదైతే నన్ను ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు మీద నన్ను కల్పించారో నా డివిజన్ సంబంధించినటువంటి ఫస్ట్ అబ్జెక్షన్ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో నేనే రేజ్ చేశాను. ఫస్ట్ నేనే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారిని కలిసి నేనే రేజ్ చేశాను ఆ కంప్లైంట్ని. రేజ్ చేసిన తర్వాత నాకు సరైన సమాధానం రాకపోవడం వల్లనే నా డివిజన్ తరఫున కార్పొరేటర్గా నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళిన తీరు కూడా నా వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని ఉన్నాడనే ధైర్యంతోనే ఇట్లాంటి ఒక నిర్ణయానికి, ఇట్లాంటి ఒక అధికార అహంకారంతో తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను ఎదురు వెళ్ళడం జరిగింది. ఆ ఎదురు వెళ్ళడానికి హైకోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగింది. అన్న అది ఎందుకు వచ్చిందో ఎవరు మాట్లాడారో నాకే తెలియదన్న. మీకు ఇప్పుడు పిటిషన్ కాపీ ఉండి ఎవరు వేసారు అనేది చెప్పడానికి నాకు వచ్చిన అభ్యంతరాలు ఏం లేదు. ఉన్న నిజాలకు మీడియా సాక్షిగా నేను నిజాలు మాట్లాడాలి కదా. దీనికి సంబంధించినటువంటి పిటిషనర్గా ఊటుకూరు నాగన్న నేను, అడ్వకేట్గా శశిధర్ రెడ్డి గారు అనే ఒక లాయర్ ద్వారా హైకోర్టులో నేను ఇవ్వడం జరిగింది. అది క్లియర్గా ఉంది. ఈరోజు సాయంత్రానికి మీకు ఆ కాపీ ఆర్డర్ కూడా హైకోర్టుకి ఆర్డర్ కూడా వస్తుంది. ఆ ఆర్డర్ని కూడా నేను మీడియా సమక్షంలో నేను ఇవ్వడం జరుగుతుంది. సో ప్రోద్బలం అంటే నాకు పార్టీ అండగా ఉందనే ధైర్యంతోనే నన్ను ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన్ని నిలబడి నేను ధైర్యం చేసి నేను ముందుకెళ్ళాను తప్పితే ఒక ప్రోద్బలంతోనో లేకపోతే ఒకటి చెప్తే వెళ్ళడమో లేకపోతే ఇంకోటి చెప్తే ఆగడం అనేది ఉండదు. ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్ని. నా డివిజన్ ప్రజలకి ఏదైనా కష్టం వస్తే అధికారం ఉన్నా లేకపోతే నిలబడడం నా కర్తవ్యం. వాళ్ళకి జవాబుదారీగా ఉండడం అనేది నా బాధ్యత. కాబట్టి నేను ఆ బాధ్యత ముందుకెళ్ళాను. క్రెడిట్ నా ఒక నేను వేసిన దానికి హైకోర్టు స్టే ఇచ్చింది. క్రెడిట్ నాగార్జునదా అనేది పక్కన పెడితే క్రెడిట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిది క్రెడిట్. ఒక నాగార్జునదే కాదు. నేను ఏ ధైర్యం వెళ్ళాను అంటే వీళ్ళందరూ నా వెనక ఉన్నారని ధైర్యంతో నేను వెళ్ళా. ఒక కార్పొరేటర్ తాగాలంటే ప్రజాస్వామ్యంలో ఒక కార్పొరేటర్ కాదు, ఒక సామాన్యుడు తెలుసుకుంటే ఏమైనా చేయగలడు అనే దానికి కూడా ఇది ఒక నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా.